హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు చాలామందికి ఈజీగా అయిపోయి ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను. గోధుమ ఉప్మా చాలామంది ఏంటంటే చేస్తే ఉండలుగా వచ్చేసి లేదంటే గట్టిగా రాయిలాగా వస్తుంది అనమాట. ఉప్మా అస్సలు టేస్ట్ అనేది ఉండదు. సో ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా మెల్లిగా ఎలా చేసుకొని చాలా అంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ ఉప్మా. బట్ కొంతమంది అమ్మలవ చేయడం విధానం చూసి పిల్లలకి విరక్తి వచ్చేస్తుంది ఉప్మా అంటే. బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, ఉప్మా నచ్చిన పిల్లలకి తప్పకుండా వాళ్ళు ఇంకొకసారి అడిగి మరీ తింటారనమాట. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సింది అల్లము, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు చూసారు ఎంత స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు, టమాటాలు అన్నమాట. ఉల్లిపాయలు మనం ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, పొరలాగా వస్తుంది కాబట్టి సూపర్గా ఉంటుంది మగ్గిన తర్వాత. సో ఇది గోధుమ నూక అనమాట. నేను ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మనకి ఉప్మాకి ఎక్కువ ఐటమ్స్ ఏం పడవన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఒక 4 టీ స్పూన్స్ అన్నది ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే పోపు క్రిస్పీగా రావాలి. ఉప్మా తినేటప్పుడు పళ్ళ కింద పోపు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. సో ఫస్ట్ ఆవాలు చిటపట్లు ఆడనించాలి. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ముందేస్తారు, అవి చిటపట్లు ఆడవు, తర్వాత మాడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు జీలకర్ర, దాని తర్వాత మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. మనం వేసుకొని కొంచెం మనం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఫ్రై చేస్తున్నప్పుడే మీకు ఆయిల్ ఎలాగా కనిపిస్తుందో వాటర్ లాగా పైకి, ఈ మాత్రం ఆయిల్ ఈ ఉప్మా గోధుమ ఉప్మాకైతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చక్కగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను కరివేపాకు ఏం చేస్తాను, డైరెక్ట్గా వేయను, దానికి కరివేపాకు తుంచుతాను అనమాట. తుంచితే ఫ్లేవర్ అన్నది మొత్తం దిగుతుందని. సో ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి అనమాట. నేను గరిటతో ఇలా కనగానే పొరలాగా వస్తుంది. మీకు ఇప్పుడు కాదు, కొంచెం ఉల్లిపాయలు చిన్నది మగ్గిన తర్వాత పొర అన్నది ఇంకా బాగా విడుతుంది అనమాట. ఇప్పుడు చిన్న సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఆ ఆనియన్స్లో ఉన్న వాటర్ అయితే ఏదైతే ఉందో అది దిగిపోతుంది. దాంట్లోనే ఆనియన్ అన్నది మగ్గుతుంది అనమాట. ఇలా డైరెక్ట్గా మగ్గించుకొని మాడిపోతుంది, మగ్గడం అన్నది ఉండదు. సో కొంచెం మగ్గింది అనగానే కొంచెం టొమాటోస్ వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. మనకు టొమాటోస్ కూడా వేరే మగ్గిపోతాయి కాబట్టి మనం లాస్ట్ని వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఉప్మా అన్నది. చాలామందికి నచ్చదు, బట్ చేసే విధానం బట్టి చేసి టేస్ట్గానే చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అండి, ఉల్లిపాయలు కూడా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇంతేనండి, చాలా సింపుల్. దీనికి ఎంత క్వాంటిటీ మనకి ఉప్మా ఎంత కావాలో మీకు ఉప్మా ఇంతమందికి సరిపడా కావాలని ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఎంతమందికి కావాలంటే అంటే మనకు ఒక అంచనాగా వాటర్ వేసుకోవాలి. మీరు కొలతలు తీసుకున్న పర్లేదు, 1కి 2 చొప్పున వేసుకుంటే మీకు సరిపోతుంది ఉప్మాకి అయితే. నేను మాత్రం అంచనాగానే వేసుకుంటాను, మాకు నలుగురికి అయితే ఇది సరిపోతుందని. చూసారండి వాటర్ ఎలా బాయిల్ అవుతుందో. మీరు ఈ గోధుమ ఉప్మా డైరెక్ట్గా కింద నుంచి వేస్తే ఉండలు కడుతుంది అనమాట. సో మనం నూక అన్నది కొంచెం పైనుంచి పెట్టి గరిటతో పడుతున్న దగ్గరల్లా కలుపుతున్నాం అనుకోండి, మీకు ఉప్మా రవ్వ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఉండలు కట్టే ఛాన్సెస్ అన్నది. చాలామంది ఏం చేస్తారంటే గబుక్కుమని వేసి కలుపుతారు, అప్పుడు మీకు కంపల్సరీగా ఉండలన్నవి కట్టేస్తుంది అనమాట. సో ఇది కరెక్ట్ మెథడ్. చూసారండి, ఈ నూక సరిపోతుంది. ఎక్కువ నూక ఇవి వేయకూడదు ఈ ఉప్మాకి. మనం ఉప్మాని ఉడకనిస్తే మనకి జాడు కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారండి, నేను ఈ ఉప్మా ఎంత జారుగా ఉందో ఒక 10 నిమిషాలు పోయాక చూడండి, థిక్నెస్ అన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఇంతే. నేను ఆపేసాను, స్టవ్ మీడియంలో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాను అంతే. స్టవ్ మీడియంలో అయిపోయిందండి. స్టవ్ మీడియంలో పెట్టి అలా 1 నిమిషం మళ్ళీ కలిపేసి జస్ట్ 5 సెకండ్స్ లాగా నేను మూత పెట్టి ఉంచేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, బాయిల్ అది అయ్యి ఈ వాటర్గా ఉన్నది ఎంత థిక్నెస్గా వస్తుందో మనకి స్పూన్కి. మనం అన్నీ చేసే ఉప్మాల కన్నా ఈ ఉప్మా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. చూసారండి, ఆ ఉప్మా తీసి అలా ఇందాక ఎంత జారుగుంది, ఇప్పుడు ఉప్మా తీసి ఇలా పక్కన పెడితే పెట్టినట్టు ఉంటుంది. ఇంకా కాసేపు చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. సో మనం ఈ ఉప్మాని వేడివేడిగానే తింటే బాగుంటుంది. ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.